సరే ఇటు రోజా గారి నగరి నియోజకవర్గం గురించి మాట్లాడుకోవాల్సొస్తే, ఆమె ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడే ప్రెస్‌తో మాట్లాడారు. నన్ను ఓడించడానికి టీడీపీ వాళ్ళకంటే ఎక్కువ వైసీపీ నేతలే పనిచేశారు అని చెప్పడం చూస్తున్నాం. అంటే చాలామంది ఆమెకు తెలిసిపోయింది ఆమె ఓటమి గురించి. ప్రజల్ని అంటే నన్ను ఓడిపోవడానికి రీజన్ ఏంటో ముందే చేయాలని చెప్పేసి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుందని అంటున్నారు. మరి మీ ఒపీనియన్ ఏంటి ఆమె మాటల పైన? అంటే రోజా గారు బలమైన అభ్యర్థి అక్కడ. ఆమె వైఎస్ఆర్సీపీ తరఫున నిలబడినారు. ఎన్నికల ముందు కూడా కొంచెం, ఎందుకంటే చెంగారెడ్డి అని మాకు మినిస్టర్ కొలీగ్ ఉన్నాడు, ఇప్పటికి కూడా ఉన్నారు ఆయన. ఆయన ఏదో కలిసినప్పుడు ఆరోగ్యం పరిస్థితి అంత మెరుగ్గా లేదు, ఏజ్ ఎక్కువైంది కాబట్టి, ఏజ్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఆయన కలవను పోయినప్పుడు అడిగినప్పుడు ఎట్టుంటుంది అని అంటే, కొంచెం వ్యతిరేక పవనాలు ఉన్నాయి అక్కడ అని చెప్పారు. కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయే అనేది కూడా వ్యక్తం చేసినారు. అంటే జనరల్గా చెప్పారు. జనరల్గా మేము మాట్లాడుకుంటే మేమేం రోజాకేం వ్యతిరేకం కాదు, ఆ నియోజకవర్గంతో సంబంధం లేదు. ఇది ఏదో మాటల సందర్భంలో మీ సైడ్ ఎట్టుంది అట్లా ఇట్లా అని అడుగుతున్నప్పుడు కొంచెం నియోజకవర్గంలో ఇది పరిస్థితి అని చెప్పినారు. ఆమె మాట్లాడే మాటలను బట్టి చూస్తే కొంచెం ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే పార్టీకి గతంలో ఉన్నంత ఇమేజ్ లేదు. గతంలో అయితే వైఎస్ఆర్సీపీకి ఒక వేవ్ మాదిరి వచ్చేసింది. ఆ వేవ్ అయితే ఇప్పుడు లేడు. ఎందుకంటే ప్రభుత్వంలోకి వచ్చినాక ప్రభుత్వ పనితీరు అయితేనేమి, పథకాల్లో కొందరికి వచ్చి కొందరికి రాక కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ప్రభుత్వంకి వచ్చినాక యాంటీ ఇంకంబెన్స్ అనేది నీడ మాదిరి వెంట వస్తుంటుంది. ఎవరు నేనున్నా, ఇంకొకరున్నా, జగన్మోహన్ రెడ్డి ఉన్నా, రేపు చంద్రబాబు నాయుడు వచ్చినా, ఎవరు అధికారంలో ఉన్నా కానీ అధికారంలో ఉంటే అసంతృప్తి అనేది నీడ మాదిరి వెంట వస్తుంటుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఆ వేవ్ ప్రభావం లేదు. వాళ్ళు సొంతంగా వారు చేసిన పనులైతేనేమి, వాళ్ళ స్వయం కృషి అయితేనేమి యాడ్ అవుతేనే పార్టీకి గెలవగలుగుతారు. వాళ్ళ స్వయం కృషి, వారి ప్రతిభ గనక మిళితం కాకపోతే కొద్ది కష్టాలు ఉన్నాయి. ఒట్టి పార్టీ మీదనే గెలవాలంటే గెలవలేరు. అటువంటి పరిస్థితులు వచ్చినాయి కాబట్టి, ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు కాబట్టి కొందరు వెళ్ళిపోయి ఉండొచ్చు కదా, పార్టీ నుంచి కూడా వివిధ కారణాల వల్ల వెళ్ళిపోయి ఉండొచ్చు. అక్కడ ఉన్న వ్యక్తి కూడా ముద్దుకృష్ణ నాయుడు గారు, ఆయన మంత్రిగా 3 మార్లేమో అనుకుంటా, అక్కడ ఆ నియోజకవర్గంలో 3 మార్లు ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు. ఆయన సంతానమే ఇప్పుడు నిలబడింది అక్కడ. ఆయనకు కొంత ఓటింగ్ శాతం ఉంది, బలమైన వర్గం ఉంది. వారి కుటుంబీకుడే నిలబడినాడు కాబట్టి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండొచ్చు. ఆ ఇబ్బందికర పరిస్థితులు కొందరు వెళ్ళిపోయి ఉండొచ్చు వైఎస్ఆర్సీపీ నుంచి. వెళ్ళిపోయినప్పుడు అప్పుడు అటువంటి మాటలు వ్యక్తం అవుతుంటాయి, అసంతృప్తి మాటలు వ్యక్తమై ఉంటాయి. సరే, అంటే రోజా గారి పైన సొంత నాయకులే వ్యతిరేకత చూపించడం ఇది ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో కాదు, ముందు నుంచే ఉంది. 5 మండలాల నేతలు ఆమె పైన వ్యతిరేకత చూపించడం, జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మాట్లాడడానికి ప్రయత్నించడం ఇవన్నీ చూస్తాం. అయితే ఆమె ఇది సరిగ్గా డీల్ చేయలేదు, ఆమె ముందే వెళ్ళి వాళ్ళ నేతలతో మాట్లాడుంటే సద్దుమణిగేది, ఆమెకు కాస్త సపోర్ట్ లభించేది, ఇదంతా ఆమె తప్పు చేసుకుంది అని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు. మీ ఒపీనియన్? అంటే ఇప్పుడు ఆమెకు టికెట్ ఇచ్చే ముందు కూడా కొందరు వైఎస్ఆర్సీపీ నేతలు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి విశదీకరించినారని పత్రికలో చూడడం లేదు, నాకైతే తెలియదు, పత్రికల్లో చూడడమే. కానీ పోయి విశదీకరించుండొచ్చు, అధిష్టానంలో ఉన్న నాయకులు కొందరు కలిసి నచ్చజెప్పి పంపించిండొచ్చు. ఆ నాయకులు పంపించినారు. రోజా పార్టీ నాయకుల్లో ముఖ్యులుగా ఉండడం అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒత్తాసుగా పలుకుతుండడం అయితేనేమి, స్టేట్మెంట్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆమెకు అక్కడ టికెట్ వద్దని లేని పరిస్థితి ఆయనకు కూడా ఉందిలేండి. కాబట్టి ఆయన ఇవ్వాల్సింది వస్తుంది, ఇచ్చినారు. వీళ్ళకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కొందరు వినొచ్చు, కొందరు వినకపోవచ్చు. ఎందుకంటే ఎన్నికల్లో అంత సులభంగా ఒక అభిప్రాయం ఏర్పడినాక నాయకులం బయట నుంచి పోయి ఎంత నచ్చ చెప్పినా కానీ సరే అని అంటారో బాగానే ఉంటారు, మళ్ళీ వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తుంటారు. అందువల్ల అసంతృప్తి ఒక తూరి పెరగనివ్వకుండా ఉండాలని అంటే అది అభ్యర్థే చూసుకోవాలి. అక్కడ స్థానికంగా ఆమె ఎమ్మెల్యేగా ఉన్నది కాబట్టి అసంతృప్తి పెరిగిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆమెకే ఉంటుంది. కానీ పార్టీ కూడా నచ్చ చెప్పేదానికి ప్రయత్నం చేస్తారు, చాలామంది వినొచ్చు, వినకపోవచ్చు.
దానివల్ల ఇటువంటి ఫలితాలన్నీ వస్తుంటాయి. సార్ ఇక ఎలక్షన్స్ జరిగేటప్పుడు కొన్ని అల్లర్లు చూసాం. పల్నాడులో అయితే ఎంత బీభత్సం సృష్టించారో మనకు చూసిందే. ఇంకో తెనాలిలో ఒక ఎమ్మెల్యేని సామాన్య ఓటర్ కొట్టాడు. అంతకుముందు ఆ ఎమ్మెల్యే కూడా కొట్టడం చూస్తాం. ఇటువంటి పరిణామాలు చూసాం కదా సార్. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే వీటిని ఏ విధంగా చూడాలి? అంటే జనరల్‌గా ఎన్నికలన్నాక అక్కడక్కడ చెదురుమదురుగా ఇటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఓవరాల్‌గా చూస్తే ప్రశాంతంగా జరిగిన కిందే లెక్క. ఇంతకంటే కూడా ఎక్కువ సంఘటనలు, చెదురుమదురు సంఘటనలు జరిగినవి ఎలక్షన్‌లో, ప్రతి ఎలక్షన్‌లో కామనే. ఈ తూరి కొన్ని చోట్ల జరిగినాయి. అంటే ఇక్కడ కూడా ఎమ్మెల్యే సరే క్యూలో ఉన్నారు. మామూలుగా క్యూ దాటిపోయేటప్పుడు ఏమయ్యా క్యూలో రండి అని ఓటర్ అంటారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఓటరే దేవుడు, నాయకుడు అన్నీ ఆయనే. అటువంటి సందర్భంలో ఓటర్ వెళ్ళినప్పుడు కొంచెం పని ఉందిలేనా, నేను తొందరగా పోవాలా, అందువల్ల పోతానండి ఏమనుకోవద్దని చెప్పి పోయిండేది. నన్ను ప్రశ్నిస్తామని ఆయన కొట్టడము, ఆయన కొట్టినాడు కదా అని ఈయన రియాక్ట్ అయ్యి కొట్టడము జరిగినాయి. కొంత పల్నాడు ఏరియాలో ఏదో చెదురుముదురు సంఘటనలు జరిగినాయి. మొత్తం మీద చూస్తే ప్రశాంతంగా జరిగినట్టే లెక్క వేసుకోవాలి. సార్ ఫైనల్‌గా ఈ 2024 ఏపీ ఎలక్షన్స్ ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్స్ అన్నిటికంటే కూడా చాలా హోరాహోరీగా జరిగింది. చాలా భిన్నమైనవి, ప్రత్యేకమైనవి అని కూడా చాలామంది మాట్లాడుకోవడం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ఎన్నో ఎన్నికలు చూశాను. ఇది మాత్రం చాలా ప్రత్యేకమైనవి కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎందుకు ఇంత భిన్నంగా మారాయి ఈ ఎలక్షన్స్? మీ ఒపీనియన్ ఏంటంటే మీరు కూడా చాలా ఎలక్షన్స్ చూస్తారు కదా, ఇవి చాలా ప్రత్యేకమైనవి అంటారు? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక సైడ్ అయినారు. మిగతా జనసేన, బీజేపీ, తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక పక్క అయినారు. అంటే ఎన్డీఏ అనుకో, ఆల్మోస్ట్ ఎన్డీఏ అయినప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రతిష్టాత్మకమైన ఎలక్షనే ఇది. ఎందుకంటే ఆయన వయసు రీత్యా చూసిన 5 సంవత్సరాల అధికారంలో లేకుండా పోవడం అయితేనేమి, అవన్నీ ఆయనకు ప్లస్ పాయింట్స్. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి మంచి మెజారిటీ ఇచ్చారు. ఎందుకంటే ఆయన ఊహించని మెజారిటీ ఇచ్చినారు. ఒక మారు చూడండి, నన్ను ఒక మారు చూడండి అంటే చూద్దాం, యువకుడు కదా ఎలా ఉంటుందో పరిపాలన, ఒక మారు చూద్దామని ప్రజలు ఎంతో ఆశతో వేశారు. ఏదేదో ఊహించుకొని వేశారు. ఇప్పుడు ఆయన ఏమైందంటే ఎక్కువ భాగం సంక్షేమం మీద దృష్టి పెట్టారు. సంక్షేమ కార్యక్రమాలకు ఇవ్వటము, వాళ్ళంతా నాకు ఓటర్లు అవుతారో అనుకోవడం. ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఏమొస్తుంది అని అంటే చాలామంది అనేది ఏమంటారంటే ఇప్పుడు డీజిల్ మీద పన్నులు వేస్తనేది కనపడుతుంది. ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కువ, అన్నిటికంటే అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రాలో ఎక్కువ డీజిల్. మద్యం కూడా ధరలు ఎక్కువ, అవి నాసిరకం సరుకు. ఇటువంటివన్నీ సామాన్య ప్రజలకు తెలిసిపోతున్నాయి. మా డబ్బే కదా మాకు ఇస్తాండేది, ఆయన ప్యాకెట్ మనీ ఏమి ఇవ్వలేదు కదా అని ఆ సంక్షేమ పథకాల మీద ఎవరు వచ్చినా ఇస్తారు. ఏ పార్టీ వచ్చినా ఇటువంటి ఇంకొక పేర్లతోనో ఇంకొక రకంగానో అయ్యే సంక్షేమ పథకాలు ఎవరు వచ్చినా ఇస్తారు. అభివృద్ధి అనేది కుంటుపడింది. దానివల్ల కొంత బలహీనపడడం జరిగింది. ఇద్దరికి కూడా మళ్ళీ అధికారంకు రావాలనే తపన జగన్కుంది. ఏదో ఒక విధంగా ఒక మారైనా సీఎం పీఠం అధిష్ఠించాలని తెలుగుదేశంకు.